సైలెన్స్, కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. నా పేరు శ్రీరామ్ ఏదోటి. నేను ఫిల్మ్ రైటర్ని. పిఠాపురంలో అలా మొదలైంది మూవీకి డైలాగ్స్ రాశాను, స్టోరీ డెవలప్ చేశాను కూడా. అంటే చంద్రమేష్ గారితో నాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. నీకు 2010 నుంచి కూడా నేను వర్క్ చేస్తున్న తనతో. తను ఒక మంచి కథ తీసుకొచ్చాడు. శ్రీరామ్, ఒక మన ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చేయాలి అంటే కథ విన్నాను. కథ విన్నప్పుడు ఏంటంటే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ, పేరెంట్స్ అండ్ కిడ్స్ అందరూ చూడాల్సిన సినిమా. ఈ రోజుల్లో ఇలాంటి మూవీ రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే సోషల్ మెసేజ్ ఉంది ఇందులో. నేను డైలాగ్స్ రాసినప్పుడు పద్యాన్ని కూడా ప్రతి డైలాగ్ని ఎంజాయ్ చేశాను. ప్రతి డైలాగ్ చాలా బాగా వచ్చింది. మేము షూట్ చేసేటప్పుడు పిఠాపురంలో, ఆ ఏరియాలో పిఠాపురంలో మేము షూట్ చేసాం ఈ సినిమాని. షూట్ చేసినప్పుడు ఆ చూడడానికి వచ్చిన జనం ఆ ఫీల్ అయిపోయి ఏడ్ చేసేవాళ్ళమాట. అంటే మాకు అప్పుడు నమ్మకం వచ్చింది సినిమా మీద. అంటే డైరెక్ట్ షూటింగ్లోనే జనాలు ఇలా పబ్లిక్ రియాక్ట్ ఏడుస్తున్నారంటే ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్ మీద ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి అప్పుడు కాన్ఫిడెన్స్గా మేము ముందడుగేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి చంద్రమేష్ గారికి, మహేష్ చంద్ర గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి అన్నమాట. అంటే జనరేషన్ గ్యాప్ తర్వాత ఎప్పుడప్పుడు వస్తుంటాయి. కాబట్టి దశాబ్దాలకు 2 దశాబ్దాలకు వచ్చే ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చూసి సక్సెస్ చేస్తే ఇలాంటి మూవీస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో అందరూ పిఠాపురంలో అలా మొదలైన మూవీని చూసి ఎంజాయ్ చేస్తారని, మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ సినిమా కథ రాసింది ప్రొడ్యూసర్ గారే, ఆకుల సురేష్ గారు. ఆయన కథని నాకు చెప్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అంటే దాన్ని కొంచెం అప్డేట్ చేసుకున్నాం ట్రెండ్కి. ఇప్పుడున్న ట్రెండ్కి అప్డేట్ చేసుకొని మొత్తం దాన్ని డెవలప్ చేసాం. ఇలాంటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అనమాట. అంటే ఈ కథను పట్టుకొని ఆయన 5 years నుంచి వెయిట్ చేశారన్నమాట. ఇది మహేష్ చంద్ర గారి కోసం 5 years వెయిట్ చేసి ఆయనతో ఈ సినిమా చేయాలి. ఎందుకంటే ఆయన ముందు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ డిఫరెంట్ మూవీస్ చేశారు కాబట్టి ఆయనైతే దీనికి న్యాయం చేయకూడదు ఈ కథకని చెప్పి 5 years వెయిట్ చేసి తర్వాత ఇప్పుడు సినిమా స్టార్ట్ చేశారు. ఇలాంటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా ఈ ఇండస్ట్రీకి చాలా అవసరం అండి. సార్, ఆల్ ద బెస్ట్. మీ సినిమా సక్సెస్ అయ్యి మీరు మంచి డబ్బులు సంపాదించి మళ్ళీ 2-3 సినిమాలు వెంటనే చేయాలి మాతో అని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. Hello, this is Dhananjay. Please subscribe to Mahesh Chandra Cinema Team YouTube channel. Hello everybody, this is Lipsika. Subscribe to Mahesh Chandra Cinema Team YouTube channel. Hi Andy, andariki namaskaram. This is singer Sai Charan Bhaskarni. Please subscribe to Mahesh Chandra Cinema Team YouTube channel. Hi Andy, this is singer Harini Vaturi. Please subscribe to Mahesh Chandra Cinema Team YouTube channel.